Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 3వ అధ్యాయము. పిశాచములకు ముక్తి కలుగుట. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరతారు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి చివరకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు. అధమము కార్తీక మాసమున శుక్లపక్ష పౌర్ణమి రోజునైనను స్నానదాన జపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుడతారు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపిస్తాను, సపరివారంగా శ్రద్ధగా ఆలకించండి అన్నారు. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు ఒక బ్రాహ్మణుడు ఉన్నారు. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరారు. ఆ తీర్థ సమీపంలో ఒక మహావటవృక్షం పైన భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూసేవారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వాళ్లను చంపుకుని తింటూ ఆ ప్రాంతం అంతా కూడా భయకంపితం చేస్తున్నారు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విపురుడు ఆ వటవృక్షం దగ్గరకు చేరుకునేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబో సమయంలో బ్రాహ్మణుడు భయంకర రూపములను చూసి గజగజ వణికిపోతూ ఏం చెయ్యాలో తోచక నారాయణ స్తోత్రాన్ని బిగ్గరగా చదువుతూ, ప్రభు, ఆర్తత్రాణపరాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపాలు కలిగాయి? మీ వృత్తాంతాన్ని చెప్పండి అని అడుగగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాగరిష్ఠులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగింది. ఇంక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయం ఇచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగాడు. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వము కలవాడనై ఉన్నాను. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టగా పండితులను అవమానపరుస్తూ లుబ్ధుడనై లోకకంటకుడుగా ఉన్నాను. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటివేసి తిని. అందులక విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడునని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకుంటివి. కావున నీవు రాక్షసుడవై నరభక్షకునుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కావున నా అపరాధము క్షమింపుమని వానిని ప్రార్థించి తిని. అందులకు అతడు దయదలచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసిస్తూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన నీవు పునర్జన్మ నొందుదువుగాక అని చెప్పి వడిలిపోయాడు.
నాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణం చేయుచుంటిని. కావున ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇంకా రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడని. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టకుండా మార్చి అన్నము రామచంద్ర అనునట్లు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములు భుజించుచుండెడి వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కావున నాకీ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇలా తెలియజేశాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతోనే దేవాలయంలో తిరుగుచుండెడివాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు కత్తెకు అందజేయుచు మద్యమాంసములను సేవిస్తూ పాపకార్యములు చేసినందున నా మరణానంతరమున ఈ రూపం ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తుని గావింపుడని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వలన మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తి కలిగిస్తానని వారిని ఓదార్చి తనతో తీసుకుని వెళ్ళి గోదావరి నది తీరమందున్న కోటిలింగేశ్వర ఆలయ తీర్థస్థలమునందు స్నానం చేయించి తాను చేసి ఆ ముగ్గురి చేత బీజాక్షరములు పలికించి తానే స్వయముగా సంకల్పం చేసి ఆ ముగ్గురిచే మరలా స్నానము ఆచరింపచేసి రాక్షసులు ముగ్గురుకు కార్తీక మాస పుణ్యఫలమును దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి మానవ రూపం ఎత్తారు. వారా బ్రాహ్మణునకు పదే పదే ప్రణామములు ఆచరించగా వారితో ఇంక నుండి అయినా హరినామ స్మరణ చేయండి చెప్పి వారిని పంపివేశాడు. కార్తీక మాసములో గోదావరి నది స్నానం ఆచరించినచో హరిహరాదులు తృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదిస్తారు. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.